వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటో, ఏం చేయాలో, ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం. ములక్కాయలు ఇగోండి, తాజా కాయలు, నాన్న ఊరి నుంచి పంపించాడు చెట్టు కాయలు. ఈ పునాస్ మామిడి ఈ టైంలో దొరికేది ఈ మామిడికాయలే కాబట్టి వీటిని తీసుకున్నాను. ఈ కోసుకొని చక్కగా కట్ చేసుకుందాము. పీస్ అనేది తీసుకోకుండా కట్ చేసుకుంటే బాగుంటుంది. ములక్కాయలు మామిడికాయలు ముందే కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా తుడుచుకొని వాటర్ అనేది ఎక్కడ తగలకోకుండా ఇట్లా పెట్టుకోవాలి. మామిడి తురుము పచ్చడి ఇది. ములక్కాయ ఇది తురుముకుందాం. మామిడికాయ ఇలా తురుముకోవాలి, అంటే చెక్కు తీసుకోవాలి. ముందు చెక్కు తీసాను, ముక్కలు కట్ చేసుకుందాం. ఇట్లా సైజు ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్నవి పీస్ తీయకుండా. వీటిని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ నూనెలో వేపుకున్నాం. లైట్గా వేపుకోవాలి, ఎక్కువగా వేయకూడదు. చూపిస్తాను అది కూడా నేను. ఈ కొలిసి తీసుకుందాం ఎన్నో డబ్బాకి. ఇది 1/2 కేజీ డబ్బా. చూసారా, ఇలాగా రెండు డబ్బాలు, ఒక 10 ముక్కలు తగ్గుతాయి, అంటే ఒక కాయ. ఈ 2 డబ్బాలు ఈ దీని ప్రకారంగానే వేసుకుందాం మనం కొలతలన్నీ. ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసాను కదా, తురుముకుందాం ఇలాగా. గిన్నె పెట్టుకొని ములక్కాయ ముక్కలు వేపుకోవాలి కదా, ఆయిల్ వేస్తున్నాం. కాగింద ఆయిలు. ఇదిగోండి, ఇలా తురిమి పెట్టుకున్నాను నేను. చిన్నది కదా, ఇంకా చక్కగా మెత్తగా వచ్చింది. ఇలా తురుముకోవాలి. ఈ గింజలు కూడా పడేయకూడదు. ఈ గింజలు కూడా నేను పచ్చట్లో వేస్తాను, ఎందుకంటే మనకు తినాలనిపించినప్పుడు ఇట్లా గుజ్జుతోటి కారం కొంచెం నంచుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ బాగా వేయకూడదండి, ఎందుకంటే కొంచెం పసరపోయిన దాకా ఎగితే చాలు. ఆ పసర వాసన అనేది దిగితే చాలు. బాగా ఎగితే ఏమవుతుందంటే ఇడిపోతుంది, ముక్కకు ముక్క కాయ ముక్క చీలిపోయి ఇడిపోద్ది. ఈ మామిడికాయ గుజ్జు చూసారా, ఏప్రిల్ నెలలో ఇది నేను తురిమి ప్యాక్ చేసాను అన్నమాట. ఉప్పు పసుపు పెట్టి. ఇది సెప్టెంబర్ నెల ఇప్పటి వరకు వచ్చింది నాకు. సరిపోతుంది. తాలింపు పెట్టుకుందాం. పొయ్యిని మంటను మీడియంలో పెట్టుకొని, ఎందుకంటే ఆయిల్ వీట్ అయ్యి ఉంది కదా, మిరపకాయలు వేసుకుందాం. తాలింపులు ఈ తాలింపుల్లో పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర కలిపేసానండి. వేడివేడిగా పచ్చట్లో కలపకూడదు. ఈ పోపు పెట్టుకుని మనం పక్కన పెట్టుకుందాము. మనం పచ్చడి కలుపుకునే టయానికి ఈ పోపు ఆరిపోతుంది. వేగింది, తాలింపు వేగింది. వెల్లుల్లిపాయలు ఇలా గబ్బాలు తీసుకుని ఒలుసుకుని పెట్టుకున్నాను నేను. వీటిని కట్టేసుకుని వేసుకుందాం, ఎందుకంటే మెత్తబడిపోతాయి. ఓకే, అయిపోయింది. దించేస్తున్నాను ఇది. ఇవ్వండి, కారం వేసుకుందాం. 2 డబ్బాలు ముక్కలు అయినాయి కదా, ములక్కాయ ముక్కలు. ఇది 1/2 గ్లాస్ లెక్క అన్నమాట. ఈ గ్లాస్ కారం పోస్తున్నాను. సాల్ట్ అది ఇట్లా హెల్తీగా పోస్తున్నాను సగానికి. ఇంత ఎందుకు తగ్గించానంటే ఇది సాల్ట్ కదా, ఎక్కువ అవుతుంది. మనం చూసైనా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా కొంచెం తగ్గించినా కూడా పర్లేదు. ఇదిగోండి, ఇంకా కొంచెం తగ్గించాను నేను. ఇది చూసి రేపు కలుపుతాను మళ్ళీ. ఆవు పిండి
2 స్పూన్లు వేస్తున్నాను ఆవు పిండి. మెంతిపిండి కొంచెం చిటికెడు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు ఇట్లా మిక్సీ పెట్టి పెట్టుకున్నాను నేను మసాలాగా. వీటన్నిటిని కలుపుదా వేస్తున్నా. మామిడికాయ గుజ్జు కూడా కొలుసుకుందాం. వేస్తుంది కూడా. నేను స్టోర్ చేసుకున్న గుజ్జు కొంచెం తీసుకుంటున్నా, ఎందుకంటే పురుగు సాలదు అది. ఇంకని చూసారా మొత్తం అయిపోయింది. నేను ఉపయోగించి తీసుకున్నాను, నెడిగానే వాడేసుకున్నాం అన్నిటికీ. ఇప్పుడు ఈ ముక్కల్ని పెట్టుకున్న ములక్కాయ ముక్కలను పట్టించుకుందాం. ఇది స్లోగా తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చెదరవు, ఇప్పుడు కొంచెం పచ్చిగానే ఉంటాయి కాబట్టి. తాలింపు పోపు శుభ్రంగా చక్కగా ఆరి ఉంది చల్లగా. 1/2 కేజీ ఆయిల్ పెట్టింది, శనగ నూనె పోసుకున్నాను నేను. ఇవ్వండి శనగ నూనె చల్లగా ఆరి ఉంది ఆయిల్. ఈ పచ్చట్లోకి 500 గ్రాములు ఆయిల్ పెట్టింది చూసారా. ఎక్కువ ప్రెజర్ చేస్తే ఏమవుతుందంటే ములక్కాయలు ఇడిపోతాయి. దీని నుండి వాటర్ తగలకుండా ఒక సీసా కానీ మంచి చిన్నంత జాడీ కానీ శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టి దాన్ని ఈ పచ్చడి స్టోర్ చేసి పెడితే సంవత్సరం కదలకుండా ఉంటుంది. సంవత్సరం తినొచ్చు, కానీ ఉండదు మా ఇంట్లో. మేము పచ్చళ్ళు ఎక్కువే తింటాం. చూసారా మామిడికాయ గుజ్జు ములక్కాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తెల్లారి నుంచి అన్నంలో వేసి తినొచ్చండి, చాలా బాగుంది. వావ్, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం మసాలాలు సూపర్గా సరిపోయినాయి, ఇంకే అవసరం లేదు, అన్నీ సూపర్గా సరిపోయినాయి. సేమ్ ఇదే పాల్లో మీరు కూడా ట్రై చేయండి. చేసుకొని ఆ పాట ఉండమాకండి, దీన్ని చేసి మీరు నాకు కామెంట్ రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.